బాయ్స్ మౌబాద్ కంకర్పూర్ స్కూల్లో బతుకమ్మ సంబరాలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను. అట్లానే ఈ పాఠశాలలో అందరూ ఉపాధ్యాయులు పాల్గొని విద్యార్థులు ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొని అందరూ విజయవంతంగా డ్యాన్సులు చేసి మంచి ప్రోగ్రామ్ని సక్సెస్ చేసినందుకు అందరికీ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ. రాష్ట్రంలోని ఆడపడుచులందరూ తల్లిగారింట్లో 9 రోజులు ఈ బతుకమ్మ సంబరాలు బాగా జరుపుకుంటారు ఆనందంగా. అలాగే దీన్ని పువ్వుల పండుగ అని కూడా అనవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక ప్రసాదం చేస్తూ సాయంకాలం ఆడవారంతా కూడా చక్కగా అలంకరించుకొని బతుకమ్మలు పట్టుకొని వెళ్తారు. వివిధ రంగుల పూలతోటి బతుకమ్మలు పేర్చుకొని పసుపు కుంకుమకు నిలయమైన గౌరమ్మను మధ్యలో పెట్టి పూజించుకొని సాయంకాలం నిమజ్జనం తర్వాత వాయనాలు ఇచ్చుకుంటారు. అలాగే ఇది మన తెలంగాణ రాష్ట్రానికే ఇది పరిమితము బతుకమ్మ. కానీ ఈ రోజుల్లో వివిధ దేశాల వాళ్ళు ఖండాలు దాటిపోయింది. మన తెలుగువారు అక్కడ ఉండడం వలన ఆస్ట్రేలియా, అమెరికా, ఇతర దేశాలలో కూడా మనకంటే ఎక్కువగా ఈ యొక్క సాంప్రదాయాన్ని చేసుకుంటున్నాం. కానీ మన దగ్గర మాత్రము ఇప్పుడు ఈ బతుకమ్మ అంటే ఓన్లీ డీజే పాటలు, డ్యాన్సులు ఇలాంటి వాటితో అయిపోతుంది. పూర్వకాలంలో ఆడవారు ఈ పాటలన్నీ కూడా పురాణ ఇతిహాస మహావీరుల గాథలు, వదిన మర్దల మీద, అక్కా చెల్లెల మీద ఈ పాటలు ఎంతో అత్తా కోడళ్ళు ఎలా ఉండాలి అనే ఒక సంస్కారంతో ఉండే పాటలు ఉండేవి. అవన్నీ కనుమరుగైపోయాయి. అలాగే ఇంకా సైన్స్కు కూడా దీనికి సంబంధం ఉంది. ఏది బతుకమ్మ పండుగ ఎలా అంటే వర్షాలు వచ్చిన తర్వాత నదులు కానీ, కాలువలు కానీ, బావులు కానీ, చెరువులు కానీ అనేక నీరు మలినమై ఉంటుంది. మరి ఈ పూలల్లో మందార, గుమ్మడి, తంగేడు, గోరెంట ఇలాంటి పూలల్లో ఉండే ఔషధ గుణాలతోటి ఎప్పుడైతే నిమజ్జనం చేస్తామో ఆ పూలతోటి ఆ నీళ్ళన్నీ కూడా ఆ మలినాలన్నీ పోయి స్వచ్ఛమైన నీటిగా వస్తాయి. ఇవి మరి మన ప్రతి సంవత్సరం ఇలాంటి బతుకమ్మ పండుగ అంతటా జరుపుకుంటారు. అలాగే మా పాఠశాలలో కూడా మా హెచ్ఎం గారి సహకారంతో, ఉపాధ్యాయ బృందం సహాయ సహకారాలతోటి ఎల్లప్పుడూ మా పిల్లలకు వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క భారతీయ సాంప్రదాయాన్ని తెలపడానికే, తెలంగాణ బతుకమ్మ ఎలా ఉంటుందనే సాంప్రదాయాన్ని నేర్పడానికే పాఠశాలలో ఇలాంటి బతుకమ్మలు అనేవి పెడుతున్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యాసారికి ధన్యవాదాలు. వర్షాకాలంలో నీరంతా కలుషితమయ్యి ఆ కలుషితమైన నీరును దాన్ని శుభ్రం చేయడానికి బతుకమ్మ అని ఒక బతుకమ్మను పెంచి అందులో ఉన్న పూలను తిరిగి చెరువులో వదిలిపెట్టినప్పుడు ఆ చెరువులో నీరు శుభ్రమవుతుంది. పూర్వకాలంలో చెరువుల వాటిని మంచిగా తీసుకునేవారు కాబట్టి ఆ సంప్రదాయాన్ని మనం తీసుకోవడం జరిగింది. అలాగే బతుకమ్మ అంటే మన హిందూ సంస్కృతిలో గౌరీదేవి అంటే ఆడపడుచు. అంటే రాను ఆధునిక కాలంలో ఆడపడుచుకు అమ్మాయిలకి తక్కువ ప్రయారిటీ ఇస్తున్న సందర్భంలో ప్రతి సంవత్సరము ఒక ఇంటి ఆడపడుచుని ఏ విధంగా గౌరవించాలో తెలిపేది మనకు ఈ బతుకమ్మ పండుగ. అయితే తెలంగాణలో మనము దీన్ని బతుకమ్మ పండుగ అని అంటున్నాము. ఇదే కాకుండా ఆంధ్ర, కొన్ని ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ 9 రోజులు నవరాత్రులు జరుపుకుంటారు. ఈ నవరాత్రులు కూడా దుర్గాదేవికి సంబంధించినవి, అంటే ఆది పరాశక్తికి సంబంధించినవి. అంటే ప్రపంచంలో ఆది పరాశక్తి జగన్మాత అనే ఒక దేవుళ్ళు కేవలం మన హిందూ సనాతన ధర్మంలో ఉంది కాబట్టి ఆదిశక్తి పరాశక్తి యొక్క విశిష్ట తెలపటంలో కూడా ఈ యొక్క బతుకమ్మ పండుగ చేసుకునే ఒక సందర్భం ఉంది. అలాగే ఈ పండుగ భారతీయుల యొక్క విశిష్ట సంస్కృతి సాంప్రదాయాలను తెలుపుతూ మన ఆహారపు అలవాట్లు ఏ విధంగా ఉండాలి, మన వేష భాషలు ఏ విధంగా ఉండాలి, అలాగే మన సంస్కృతి వల్ల, మన పండుగల వల్ల వచ్చే జనరేషన్కు ఎలాంటి విషయాలు తెలపాలి. లేకపోతే ఇలాంటి పండుగలు కనుక లేనట్టయితే గత కాలంలో, అలాగే మన వేదాలలో, మన అరణ్యకాలంలో, ఉపనిషత్తుల్లో రాసిన అనంతమైన విజ్ఞానాన్ని వెలికి తీసి ఈ పండుగ ద్వారా మనము సమాజానికి అందిస్తూ, దీని మూలంగా మనము ఒక రకమైన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ ఆనందంతో గడుపుతూ, అలాగే మానవ సంబంధాలకి చక్కటి ఉదాహరణగా ఈ బతుకమ్మ పండుగ నిలుస్తుంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మాస్టర్ గారికి కృతజ్ఞతలు.